सर नमस्ते सर। आज बहुत गुस्से में है सर, कुछ भी नहीं छोड़े। सर आज गुस्से में कुछ भी नहीं छोड़े। बोल अरे ऐसा नहीं जी, पूरा कब्जा कर रहे हैं। क्या कर रहा है? पूरा ट्रैफिक इतना बड़ा है, सर्किल इतना बड़ा है यार, बार बार నిజామాబాద్ నగరంలోని ఏసీపీ మస్తాన్ అలీ సార్ గారు ఉన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ను గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు నియంత్రించారు. ఎలాంటి ఫుట్పాత్ మీద కానీ ఎలాంటి రోడ్లు ఆటంకం కాకుండా, ట్రాఫిక్ ఆటంకం కాకుండా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసే కృషిని ఏ విధంగా ముందుకు సాగుతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. అందరికీ శుభమధ్యాహ్నం. నాకు నెహ్రూ పార్క్లో ఇంటర్వ్యూ తీసుకోవడం, ఎందుకంటే ఇది నిజామాబాద్ టౌన్కి ఏ రూట్ పోవాలన్నా, ఇక్కడి నుంచి మాన్స్వాడ పోవాలన్నా, ఇక్కడి నుంచి గులాంగ్ పోవాలన్నా ఇక్కడి నుంచి నెహ్రూ పార్క్ నుంచి మెయిన్ స్ట్రక్చర్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దారి, ఈ సెంటర్లో మేము రోజు నిత్యము గాంధీ చౌక్ కింద స్పెషల్ ఆపరేషన్ రూప్, దానిలో భాగంగా ఎవరైతే ఫుట్పాత్ ఎంక్రోచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మీ పరిధిలో మీ షాప్ ఎంత అయితే చదువుతుందో అక్కడ మీరు షాపింగ్ చేయండి. రెండవది నాకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో మాకు సిటీ పోలీస్ యాక్ట్ 39B దీని ప్రకారం మేము నిన్న గాంధీ చౌక్ నుంచి ప్రయారిటీ పెట్రోల్ పంప్, తర్వాత అక్కడి నుంచి వీక్లీ మార్కెట్, తర్వాత అక్కడి నుంచి మాకు గోల్ హనుమాన్ వరకు ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారో, ఇబ్బంది కల్పిస్తున్నారో, ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్, తర్వాత ప్రయాణికులు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి కానీ మన చుట్టుపక్కల మాన్స్వాడ నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ నిజామాబాద్ అంటేనే ఇబ్బంది కలగకుండా, ఇక్కడికి వస్తే మేము ఈజీగా ట్రాఫిక్లో వెళ్ళిపోతాము అనే సందిగ్ధంలో లేకుండా ఈజీగా పోయేటట్టు ఉంటే ఇంకా మీ వ్యాపారాలు రోజులు చెందుతాయి, విరేజులుతాయి మీ అందరికీ. ఇక్కడ మీకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, వస్తే పోలేము అనే ఉద్దేశంతో ప్రజలు ఉంటే ఆ వర్తకం అర్థం చేసుకోండి. మీరంతా వ్యాపారాలు, వర్తకాలు అంటారు, మీ అందరికీ మంచి కొరకే, మన అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ట్రాఫిక్ని నియంత్రించాలనే ఉద్దేశంతో మేము ఎన్నో రకాలుగా మా సిపి గారి మీ సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము కొత్తగా మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటనగా, ఒకటేమే మేము ముఖ్యంగా ఉదయం స్కూల్ టైంలో మైనర్ డ్రైవర్స్, స్కూల్ పిల్లలు అవగాహన లేకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ముఖ్యంగా నిజామాబాద్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది అబ్రాడ్లో ఉండే కారణంతో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా మోటార్ సైకిళ్లతో, యాక్టివాలతో బయటకు వస్తున్నారు. ఆ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి వాళ్ళకు. కాబట్టి దయచేసి మీరు ఈ పిల్లలకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు, స్కూల్ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కూళ్ళలో వెహికల్స్ని అలౌ చేయకండి, టూ వీలర్ ముఖ్యంగా. తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు అయ్యా మీరు ఎవరు కూడా ఈ పిల్లలకు, మైనర్లకు ముఖ్యంగా 18 సంవత్సరాలకు తక్కువ వంటి పిల్లలకు ఎవరు కూడా మోటార్ సైకిల్గా ఇవ్వద్దు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగి ఆయన మైనర్ ప్రమాదం చేసి ఇతరులకు నష్టం కలిగించిన, ఆయన తన ప్రాణం పోగొట్టుకున్న, రేపు మనము వాళ్ళను ఫోటోలో తప్పితే సజీవంగా చూడలేము. కాబట్టి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ప్రముఖులైనటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ యొక్క పిల్లలు, వాళ్ళందరూ ఎంతో నిజామాబాద్కి ఎన్నో కోరికలతో చదువుకోవడానికి, వైద్యం గురించి, వ్యాపారం గురించి చేసుకోండి. నేను తెలుసుకున్నాను, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది 10,000 రూపీస్తో కొనుక్కున్నది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చూసుకోండి, ఆ డేట్ ఏందో ఒకసారి చూసుకోండి. ఎవరైనా టెక్నికల్గా సంబంధించిన ఆర్టీఓ ఇష్యూస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు హార్డ్ కాపీ మాకు చూపించే అవసరం లేదు. మీ వాట్సాప్లో, ఫోన్లో మీరు భద్రపరుచుకుంటే చాలు. వాహనదారులు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఇన్సూరెన్స్ మీ వాట్సాప్లో కానీ ఏదైనా గ్యాజెట్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్లో మాకు ఫోన్లో చూపిస్తే చాలు. ఫిజికల్గా అలాంటి డాక్యుమెంట్ అడగము. మీకు ప్రశాంతంగా బండి ఆపినప్పుడు ఆపరేట్ చేయండి. ట్రాఫిక్ పోలీస్కి మీరు పక్కకి తీసుకొని బండి తీసుకొని ఇంట్లో ఉంటే కూడా ఆ వాట్సాప్లో తెప్పించుకోండి, మాకు చూపించండి. ఇప్పుడు మేము ప్రత్యేకంగా మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే అవేర్నెస్ చేస్తున్నాము, ఎవరైతే హెల్మెట్ తొడకుండా, ఎందుకంటే ఈ 24-25లో అనాలిసిస్ ప్రకారము ఎన్నైతే యాక్సిడెంట్లో టూ వీలర్ ముఖ్యంగా ఎవరైతే చనిపోతున్నారో అది డ్యూ టు హెడ్ ఇంజురీ, తలకాయ గాయం జరగడం వల్లనే మృత్యువులు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మా డీజీ గారు ప్రత్యేక సర్క్యులర్ ఇచ్చినారు. వితౌట్ హెల్మెట్కి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ మేము అవేర్నెస్ తీసుకొస్తాం. 10-15 రోజులు ఇప్పుడు ప్రతి పెట్రోల్ పంప్లో
నో హెల్మెట్ నో పెట్రోల్ అని, వితౌట్ సీట్ బెల్ట్ నో పెట్రోల్ డీజిల్ అని నినాదంతో ముందుకున్నాము. ఆ సిపి గారు ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి దీంట్లో. మేము భవిష్యత్తులో హెల్మెట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే హెల్మెట్ తొడగరో వాళ్ళు ఫోటో చాలాను ఫైన్తో పాటు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ని తాత్కాలికంగా రద్దు చేయండి, 6 నుంచి సంవత్సరం గారికి లెటర్ రాస్తాము. మీరు భవిష్యత్తులో సంవత్సరం 6 నెలల పాటు మీరు బండి మళ్ళీ ఫైన్లు అయితే మీకు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీ రక్షణ గురించే మనం విచ్ఛిన్నం కాకుండా, మనం అంటే బంగారం వయసు మీరంతా, డైమండ్స్ మీరంతా, మీరు రోడ్డు జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రమాదాలకు గురి కావద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ, తర్వాత ముఖ్యంగా మీ ద్వారా ఆటో డ్రైవర్లు చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. నాకు దయచేసి మీరు ఇంత కష్టపడి ఆ లోన్లు కట్టుకుంటూ ఈ ప్రజల అరసౌక మీకున్న ఫెసిలిటీస్ తక్కువ, వచ్చే రాబడి తక్కువ, దీంట్లో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం చాలా విచారకరము. మీరందరూ దయచేసి పాల్గొండి, డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. ప్రజలకు ముఖ్యంగా పట్టణానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, తర్వాత ఆటో డ్రైవర్లతో పాటు ప్రతి ఒక్క షాప్ యజమానికి, తర్వాత హ్యాకర్స్ ముఖ్యంగా అట్టి బండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ వ్యాపారులకి చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నలారా, తమ్ముళ్ళారా, అందరూ నిజామాబాద్ పట్టణాన్ని ప్రమాదరహిత నిజామాబాద్గా, ట్రాఫిక్ ఫ్లో నిజామాబాద్గా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మనమంతా ఇక్కడ పట్టణానికి మంచి పేరు తీసుకొచ్చి ఈ ఎంక్రోచ్మెంట్స్ దూరంగా, ఈ ట్రాఫిక్ వెళ్లకుండా యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, మేధావులు అందరూ సహకరించి ట్రాఫిక్ పోలీస్ని అందరం కలిసి నిజామాబాద్ని ట్రాఫిక్ ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీగా చేద్దామని చెప్పి మీ అందరికీ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వన్ మోర్ థింగ్ సార్, ఒకటి పాత 10 years బ్యాక్ వెహికల్స్ దాంట్లో పెట్రోల్ ఇట్లా పోయొద్దు చేయొద్దు అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి మీ విషయం సార్. ఆర్టీఓ గారి ద్వారా అన్నట్టు ఈ ప్రశ్న, పాత బండ్లు ఇప్పుడు మనకి ఏదైతే ఇక పనికి రావు, రోడ్డు మీద రావద్దు అనే బండ్లు ఉంటే మీరు అన్నట్టు ఫస్ట్ మా అందరికీ రూల్ కాల్ జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఫోటో క్యాప్చర్ చేస్తాం మొదటిసారిగా. పాత బండ్లు మోడల్ చూస్తాం ఒకసారి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ దాదాపుగా అది ఏపీగా ఉంటుంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రకాలుగా మొదలు టీఎస్గా ఏర్పడిన తర్వాత టీజీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్స్. ఆ రిజిస్ట్రేషన్ బట్టి తప్పకుండా మేము గుర్తుపడతాం 10 బండ్ల 10 years బిఫోర్. అది ఆర్టీఓ గారి ద్వారా క్లారిఫికేషన్ తీసుకొని దాన్ని ప్రొసీజర్ ఏముంది, బండ్లు రోడ్డు మీదకి, అది మీరు అన్నట్టు పొల్యూషన్ చిమ్మే బండ్లు, అవి పొల్యూషన్తో ప్రజలకు అసౌకర్యం కలిగి దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం. కాబట్టి తప్పకుండా దీంట్లో చర్య తీసుకుంటూ చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాం. సార్, ఇంకా కొన్ని స్కూళ్ళ దగ్గర మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యలో నేను చూసిన చాలా మంచిగా డ్యూటీ నిర్వహిస్తున్నారు. స్కూల్ మార్నింగ్ టైంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చేస్తున్నారు. మా సిపి గారు సాయి చైతన్య సార్ ఎన్ఫోర్స్మెంట్, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ అనగానే ఆ చాలాన్లు వేస్తారు, దృక్పథం ఉంది ప్రజలకు. సార్ ఏమంటారంటే, నెంబర్ 1 మీరు బైపాస్లో మొన్న గౌరవ యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చినప్పుడు అక్కడ ఒక ఎల్ టైప్ సంబంధించిన 4 సిగ్నల్స్ కొత్తగా నిజామాబాద్లో అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అక్కడ పెట్టినటువంటి ఆ సిగ్నల్కి మీరు అబ్జర్వ్ చేయండి, సిపి గారి ఇన్నోవేటివ్ సారి ఆలోచన ప్రకారం అది ఎల్ షేప్ సంబంధించిన కాంటినెంటల్ సిగ్నల్స్ పెట్టినాము. దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అమావాస్య చీకట్లో కూడా, ఎందుకంటే అక్కడ రీడింగ్ రోడ్స్ అంతా కలెక్టర్ ఆఫీస్ బోధన్ పోయేది, ఆర్మూరు పోయేది. చాలామంది ఎవరైతే హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి మనకు ఎవరైతే ప్రయాణికులు వస్తున్నారో అక్కడ పేరెంట్స్ని తీసుకోవడానికి, తన తల్లిదండ్రులు తీసుకోవడానికి, సిస్టర్ని తీసుకోవడానికి చాలామంది మధ్యరాత్రి 1 గంట వరకు కూడా రిసీవింగ్ చేసుకుంటారు హైదరాబాద్ నుంచి పట్ల. దాంట్లో ప్రమాదాలు జరిగినా, దొంగతనాలు జరిగినా, అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినా ఇబ్బంది కలగకుండా 4 కాంటినెంటల్ సిగ్నల్ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. అది కూడా అత్యాధునిక టెక్నాలజీతో మా సిపి గారు చాలా ఇన్నోవేటివ్గా హైదరాబాద్లో ఏ రకంగా డార్క్ నైట్స్లో కూడా 50 నంబరు వ్యక్తి యొక్క కనబడేటట్టు దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఇక్కడ డుడా చైర్మన్ గారు వీళ్ళ సహకారంతో భవిష్యత్తులో సాయిరెడ్డి పెట్రోల్ పంపు, తర్వాత కులాంగ్ రోడ్, తర్వాత కోర్ట్ సర్కిల్, ఇది చాలా ఎంట్రన్స్ పాయింట్లు రద్దీగా ఉండే ప్రాంతాలు, దీనిలో కూడా మరియు కెమెరాలు పెట్టాలని చెప్పి మీ అందరి సహకారంతో నిజామాబాద్ పట్టణాన్ని నేరరహిత, ట్రాఫిక్ రహితంగా ప్రయత్నం చేయాలి. నేను
మే 6వ తారీఖున సిపి గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ ఏసీలో బాధ్యతలు నియమించారు. మేమంతా ప్రజలకు సహకారంగా మొదటిసారి మేము ఏది కూడా ఎన్ఫోర్స్మెంట్ మొదలు కూడా నేను పత్రికలకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి చెప్పినాను. ప్రజల్లో అవగాహన ముఖ్యం. రెండోది మా సారు ఇంజనీరింగ్ రోడ్డు గుంతలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే మనకు జాతీయ రహదారి దాదాపుగా 79.4 కిలోమీటర్స్ నాగ్పూర్ హైవే ఉంది. అదే రకంగా ఇక్కడి నుంచి మీరు అరసత్తుకి అక్కడి నుంచి దానికం బోధన పోయినట్టు కూడా మధ్యలో డివైడర్స్ లేవు. దాని తర్వాత కుక్కలు ఉన్నాయి. అకస్మాత్తుగా 2 వీలర్ల మీద అవి భయపడో వచ్చేస్తున్నాయి. దాంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది R&B నేషనల్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి నెల ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కూడా కలెక్టర్ గారు, మా సిపి గారు ప్రతి విషయాన్ని, ప్రమాదాలు జరిగే ప్రతి ప్రాంతాన్ని గుర్తించి మేము దాని చర్యలు ఎలా తీసుకోవాలి, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ మేమంతా. ఇప్పుడు నిన్న ధూపల్లి దగ్గర ఒక ఆటో ఎక్సెల్ బండి, చిన్న బండి, అక్కడ ధూపల్లి పోయే దారికి ఆ టర్న్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన రాములు గారు ప్రాణము, వాళ్ళ భార్య ఆమె తీవ్ర గాయాలతో ఈరోజు చికిత్స పొందుతుంది. నిన్న కూడా అదే రోడ్లో తర్వాత సాతాపూర్ ఎక్స్ రోడ్ నుంచి రెంజల్ పోయే దారిలో ఒక పంది, అడవి పంది కుట్టడం వల్ల ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి రోడ్ని క్షుణ్ణంగా, రోడ్లు ఉన్నాయా, లైటింగ్ ఉందా లేదా, గుంతలు ఉన్నాయా, దానికి ఏం చేయాలి పర్యవసనంగా R&B కానీ రోడ్ సేఫ్టీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాణాలు, ప్రజల ప్రాణాలు పోకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో పోలీసు ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దాన్ని రెమెడీ చేయడానికి మేమంతా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ముందు చేయాలని మేము కూడా